హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 118. రుద్ర వదలగానే పైకి లేచిన శివాని నుదుటిన ముద్దు పెట్టిన రుద్ర, రేపు అక్క కోసం హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకో శివ, నేను వర్క్లో బిజీగా ఉండి మర్చిపోతాను అన్నాడు. అలాగే అంటూ అతనికి కోట్ తగిలించి జాగ్రత్త అని ప్రేమగా అతన్ని హత్తుకున్న శివాని, ఓకే నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ నువ్వు జాగ్రత్త, నేను చెప్పింది గుర్తుంది కదా అన్నాడు రుద్ర. అలాగే, నేను బయటకు వెళ్ళను సరేనా, టెన్షన్ పడకు అని నవ్వుతూ చెప్పింది శివాని. సరే పదా అంటూ శివానీతో కలిసి కిందకు వెళ్ళి కారులో కూర్చుంటూ ఆమెకి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు రుద్ర. రుద్రని వాచ్ చేయమని గిరీష్ తన మనుషుల్ని పెట్టాడు. రుద్ర కౌశల్ కోసమే వైజాగ్ వచ్చాడు. వాడు మిస్ అయ్యి అప్పటికే కొన్ని నెలలైపోయినా డిపార్ట్మెంట్ కనిపెట్టలేకపోయింది. ఈవినింగ్కి కంపెనీ వర్క్ అలాగే మిగిలిన పనులు కంప్లీట్ చేసుకుని గెస్ట్ హౌస్లో ఉన్న వరాలు ఇంకా సుబ్బుని తీసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు రుద్ర. మరుసటి రోజు సురేఖని హాస్పిటల్లో చెకప్ చేయించిన రుద్ర మెడిసిన్ కోసం వెళ్ళగా కార్ దగ్గరికి వస్తున్న సురేఖకి సడన్గా కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. రుద్ర కోసం చూడగా అతడు ఎక్కడో దూరంగా మెడికల్ స్టోర్లో ఉన్నాడు. ఆమె కళ్ళు మస్కబారుతూ స్పృహ తప్పి కింద పడుతున్న వేళ ఓ చెయ్యి తనని పడకుండా పట్టుకుంది. ఆమెకి కళ్ళు మూసుకుపోతున్న టైంలో బ్లర్గా కనబడ్డాడు కళ్యాణ్. అతను కంగారుగా వచ్చామిని జాగ్రత్తగా పట్టుకుని తన పక్కనే కూర్చుని సురేఖ పక్కన పడున్న బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ తీసి ఆమె మొహం మీద చల్లి కొన్ని నీళ్లు తాగించాడు కళ్యాణ్. రుద్ర మెడిసిన్స్ తీసుకుని వచ్చి అక్కడ కళ్యాణ్ చూసి ఆశ్చర్యంగా, మీరేంటిక్కడ అన్నాడు. కళ్యాణ్ సీరియస్గా, తనని ఇలా వదిలేయడానికే తీసుకొచ్చింది అన్నాడు రుద్రాని. రుద్ర కంగారుగా ఏమైందంటూ సురేఖకి మరోవైపు కూర్చుని, అక్క ఏమైంది అని టెన్షన్గా అడిగాడు. అప్పటికే కాస్త తేరుకుని లేచి కూర్చున్న సురేఖ నీరసంగా, కళ్ళు తిరిగినట్టయింది రుద్ర, అంతే, ఇంకేం కాలేదు, నువ్వు టెన్షన్ పడకు అంటూ లో వాయిస్తో చెప్తున్న ఆమె పరిస్థితి చూసి గిల్టీగా ఫీల్ అయిన రుద్ర, సారీ అక్క, నాతో పాటు ఇంకెవరైనా తీసుకుని రావాల్సింది అన్నాడు. పర్లేదు రుద్ర, ఇప్పుడేమైంది అంటూ కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ, మీరెవరు నా తమ్ముడిని తప్పుపట్టడానికి, తనేమీ నన్ను వదిలేడు, నాకు సడన్గా కళ్ళు తిరిగాయంతే, తను గమనించుంటే నన్ను అలా వదిలేస్తాడా అని తిట్టింది సురేఖ కళ్యాణ్ని. కళ్యాణ్ రుద్రని చూసి సారీ చెప్పబోయేలోగా రుద్ర నవ్వుతూ, నేనేం ఫీల్ అవ్వలేదక్క, నువ్వు అనవసరంగా కళ్యాణ్ గారిని కోప్పడకు, అయినా మీరేంటిక్కడ అని అతన్ని అడిగాడు రుద్ర. అప్పటిదాకా సురేఖ తనని హక్కుగా తిట్టడం చూసి నవ్వుకుంటున్న కళ్యాణ్, రేఖ కోసం ఇంటికి వెళ్ళాను రుద్ర, మీరు హాస్పిటల్కి వచ్చారని శివాని చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చానంటూ సురేఖ వైపు చూశాడు కళ్యాణ్. సరే పదండి అక్క, ఈ జ్యూస్ తాగు, కాస్త నీరసం తగ్గుతుంది అని తనతో తెచ్చిన జ్యూస్ ఆమె చేతికిచ్చాడు రుద్ర. ఇప్పుడేమీ వద్దు రుద్ర అంటున్న ఆమెని సీరియస్గా చూసిన కళ్యాణ్, ఇంకెప్పుడు తాగుతావు, నీరసంతో అసలు నడవగలిగే శక్తి ఉందా రేఖ నీకు అంటూ అతనే ఆ జ్యూస్ తీసి బలవంతంగా ఆమె చేత జ్యూస్ తాగించాడు కళ్యాణ్. రుద్ర వాళ్ళని చూసి నవ్వుకుని, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను రండి అంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుండి. నా తమ్ముడి మీద మీ పెత్తనమేంటి అంటూ మళ్ళీ గొడవకు దిగింది సురేఖ కళ్యాణ్తో. నువ్వు కోపంలో కూడా ఇంత ముద్దుగా భలే ఉంటావు రేఖ అంటూ ఆమె బుగ్గల్లాగాడు కళ్యాణ్ నవ్వుతూ. సురేఖ అసహనంగా చూస్తూ, నేనేమంటున్నాను మీరేమంటున్నారు అంది. సరే సరే, తర్వాత నాపై అరుతువు, ముందిది తాగే వెళ్దాము, నాతో గొడవ పడ్డానికైనా నీకు ఎనర్జీ కావాలి కదా, నీ తమ్ముడు కూడా వెయిట్ చేస్తుంటాడు అన్నాడు కళ్యాణ్. సురేఖ అయిష్టంగానే జ్యూస్ తాగి, ఇక దయచేయండి అంది ఊడుక్కుంటూ. నీలో కొత్తగా ఈ కోపం చిరాకు ఎందుకు రేఖ, నీకో విషయం తెలుసా, మనలో ఉన్న ఎమోషన్స్ని ఎదుటి వాళ్ళకి కనపడకుండా దాచడానికే కొందరు కోపం అనే ముసుగు వేసుకుని నటిస్తారంట, ఇప్పుడు నువ్వు చేసినట్టు అని నవ్వుతూ చెప్పాడు కళ్యాణ్. సురేఖ అతన్ని కోపంగా చూస్తూ, నాకేం అవసరం లేదు అంది. ఉందో లేదో అర్థమవుతుంది, కానీ ఏంటి నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి ముందుకు నడిపిస్తూ అడిగాడు కళ్యాణ్. అదేం లేదు, కానీ వదలండి, నేను నడుస్తాను, ఇలా మీతో కలిసి వస్తున్నా నన్నెవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారంది సురేఖ.
ఎవరో ఏదో అనుకుంటారనే థాట్ వదిలేసి బతకడం నేర్చుకోరేక. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావని కళ్యాణ్ సీరియస్గా చెప్పాడు సురేఖకి. చెప్పడం ఈజీనే, కానీ అది అసాధ్యం అంది సురేఖ. పాటిస్తే ఏది అసాధ్యమనేది ఉండదు రేఖ. నువ్వు గీసుకున్న ఆ బౌండరీ దాటి బయటకొచ్చి చూడు. సమాజం, మనుషులు ఎంత మార్పు చెందారో అప్పుడు అర్థమవుతుంది అన్నాడు కళ్యాణ్. నేను చూడాలనుకోవడం లేదు. నాకు ఈ నా కంఫర్ట్ జోన్లోనే ఉండడమే సంతోషంగా ఉంది అని మొండిగా సమాధానం చెప్పిన సురేఖని చిరుకోపంగా చూస్తూ, ఎందుకు రేఖ నీకు ఈ మగ్గుపట్టు? నా బాధ కూడా ఒకసారి చూడొచ్చు కదా అని రిక్వెస్టింగ్గా అడిగాడు కళ్యాణ్. ఇప్పుడు మీకేం తక్కువైందని? ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే అప్పుడే బాధ ఉండదు కదా అని విసుగ్గా అంది సురేఖ. నీ బాలకం చూస్తుంటే మనకు రాక్షస వివాహం రాసిపెట్టుందని నాకు బలంగా అనిపిస్తోంది రేఖ అని కళ్యాణ్ నవ్వుతూ అన్నాడు. అతని మాటకి విచిత్రంగా చూస్తూ, అంటే ఏంటి అంది అయోమయంగా రేఖ. బలవంతంగా పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారులే అంటూ కన్ను కొట్టాడు కళ్యాణ్. సురేఖ అవాక్కవుతూ, మీరు నన్ను ఏమైనా టీనేజ్లో ఉన్నామనుకుంటున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చిరుకోపంగా అడిగింది. ఏజ్కి ప్రేమకి సంబంధం లేదు రేఖ. నీ మీద ప్రేమ నాకు అప్పుడు ఇప్పుడు ఒకేలాగే ఉంది. నువ్వే దానిని చూడడం లేదు. ఒక్కసారి ఈ హద్దులు, సమాజం అనే నాన్సెన్స్ అంతా పక్కన పెట్టి చూడు. అప్పుడు నీకు నా ప్రేమ కనపడుతుందంటూ సురేఖ వైపు ప్రేమగా చూస్తూ చెప్పాడు కళ్యాణ్. మీకొక దండం స్వామి అని అతనికి 2 చేతులు జోడించి, నేనేది చూడాలనుకోవడం లేదు. నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి. దయచేసి అనవసరమైనవన్నీ నా లైఫ్లోకి రుద్దాలని చూడకండి. నేనిప్పుడు నా పిల్లలతో సంతోషంగా ఉన్నాను అన్నది విసుగ్గా సురేఖ. ఆమె మొండితనం చూసి కోపం వచ్చిన కళ్యాణ్, మూర్ఖంగా మాట్లాడుకు రేఖ. పిల్లలకు సంతోషంగా ఉన్నారని నువ్వు చెప్పేది అబద్ధమని నీకు తెలుసు. నువ్వే రోజైనా ప్రశాంతంగా నిద్రపోయావా? ఇలా అబద్ధాలు చెప్తూ ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుని ఎదుటి వాళ్ళని కూడా మోసం చేయాలని చూస్తావు? ఆ పిల్లలు ఈ ఏజ్కి ఎన్ని సంతోషాల్ని కోల్పోతున్నారో నీకు అర్థమవుతుందా అని సీరియస్గా అడిగాడు కళ్యాణ్ సురేఖని. దానికామె తడబడుతూ, నేను మోసం చేయడమేంటి అంటూ ఎటో చూస్తుంటే కళ్యాణ్ ఆమెని సూటిగా చూస్తూ, నీ తడబాటులోనే తెలుస్తుంది నువ్వు నిన్ను మాత్రమే మోసం చేసుకోవడం లేదు, నీ వాళ్ళని కూడా మోసం చేస్తున్నావని అంటూ అతను అనగానే సురేఖ కోపంగా, నేను మోసం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అని అడిగింది. ఆ పసి వాళ్ళ మనసును అర్థం చేసుకోకుండా, వాళ్ళ బాధను పట్టించుకోకుండా ఉన్నట్టు నటించడం మోసం కాదా? తండ్రి ప్రేమ కోసం, తండ్రి పంచే ఆప్యాయత కోసం వాళ్ళు ఎంతగా తప్పించిపోతున్నారో నా కళ్ళతో నేను చూశాను. మరి నీకు కనపడలేదా? లేక చూడనట్టు నటిస్తున్నావా? ఆ వాసు మూర్ఖంగా భార్య బిడ్డల్ని దూరం చేసుకుని బాధ పెడుతుంటే నువ్వంతకన్నా మూర్ఖంగా వాళ్ళకి దక్కాల్సిన ప్రేమని నీ చేతులతో నువ్వే దూరం చేస్తున్నావు రేఖ. అది చాలా తప్పు. ఏం పాపం చేశారని వాళ్ళకి ఆ శిక్ష విధిస్తున్నారు మీరిద్దరూ కలిసి? నేను గొప్ప పని చేస్తున్నానో లేక త్యాగం చేస్తున్నానో నీకు నువ్వే అనుకుంటూ నన్ను దూరం పెట్టి నాతో పాటు ఆ పసివాళ్ళని కూడా బాధ పెడుతున్నావు. ఒక్కసారి బబ్లు ప్లేస్లో ఉండి ఆలోచించు. సన్నీ అంటే ఏమీ తెలియని పసిపిల్ల, ఇంకా ఆలోచించి జ్ఞానం రాలేదు. బబ్లు అన్నీ ఆలోచించగలడు. వాడన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడికన్నీ అర్థమవుతున్నాయి. బన్నీ మీద రుద్ర చూపించే ప్రేమను చూసిన ప్రతిసారి వాడి కళ్ళల్లో నేను ఒక రకమైన బాధను చూశాను. తనని కూడా తన తండ్రి అలా ప్రేమగా చూడాలని వాడి మనసు తప్పిస్తుంది. తను తండ్రి ప్రేమను మిస్ అవుతున్నాడు. సన్నీకి రుద్ర ప్రేమలో ఆ లోటు ఇప్పుడు తెలీదు. రేపన్న రోజు తనకి తండ్రి అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఆ వాసు వాళ్ళకి ప్రేమను పంచక తప్పు చేస్తే అందిస్తాను అని వచ్చినా నన్ను రిజెక్ట్ చేసి నువ్వు మరింత తప్పు చేస్తున్నావు రేఖ. నేనేమైనా పెద్ద త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? కాదు, నా ప్రేమను దక్కించుకుంటున్నాను. పిల్లలంటావా? వాళ్ళని నేను నా పిల్లలుగానే భావిస్తాను. ఎందుకంటే నేను ప్రేమించిన మనిషి పేగు తెంచుకుని పుట్టారంటే నీ శరీరంలో భాగమే కదా వాళ్ళు. మరి నిన్ను ప్రేమించినట్టే నీ శరీరంలో భాగమైన పిల్లల్ని ఎందుకు ప్రేమించని చెప్పు? ఈ ప్రపంచంలో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రేఖ. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పిల్లలకి కన్న తండ్రిగా ఉంటూ వాళ్ళకే లోటు లేకుండా చూసుకుంటాను. నన్ను నమ్ము. నువ్వు లేనిపోని ఆలోచిస్తూ అనవసరమైన భయాలతో, అపోహలతో బాధపడ్డమే కాకుండా అభంశుభం తెలియని ఆ పసి వాళ్ళిద్దరినీ కూడా బాధ పెడుతున్నావు. నన్ను నమ్మి ఒక్క అవకాశం ఇచ్చి చూడంటూ సురేఖ చేతులు పట్టుకుని బ్రతిమాలాడు కళ్యాణ్. సురేఖ అతని మాటలకి, అనాలజైజ్కి షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోయింది. తన మనసులో ఉన్న భావాల్ని, భయాలను చదివినట్టే చెప్తున్న కళ్యాణ్ని చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి ఆమెకు కూడా బబ్లు మనసులో బాధ అర్థమైంది. వాడు తండ్రి కావాలని ఏడుస్తూ
అడగడం గుర్తొచ్చి ఎవరో తన గుండెల్ని అదిమి పెట్టిన ఫీలింగ్ కలిగింది. అతడిని తను రిజెక్ట్ చేయడానికే కారణం మిగిలిలేదు. అతడు అన్నింటినీ సమాధానం చెప్తున్నాడు. ఇక ఇంట్లో వాళ్ళు ఏమైనా అభ్యంతరం చెప్తారా అంటే వాళ్ళకు కూడా ఇదే ఆలోచన ఉంది. కళ్యాణ్ మీద ఇప్పటికిప్పుడు తనకి ఫీలింగ్స్ రావాలంటే రావు. ఎందుకంటే తన మనసు ఎప్పుడో పాషాణంగా మారిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ చూపించే ప్రేమాభిమానాలని ఆమె యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. నిజంగానే కళ్యాణ్ చెప్పినట్టు బాబ్లు తండ్రి ప్రేమ కావాలని, తన తండ్రితో కలిసి సంతోషంగా వాడు ఉండాలని ఆ పసి మనసు కోరుకుంటుంది. ఆ విషయం పైకి చెప్పలేక లోపలే బాధపడుతున్నాడు బాబ్లు. నేను కళ్యాణ్ గారిని కాదని నిజంగా వాళ్ళకి అన్యాయం చేస్తున్నానా? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. రుద్రతో మాట్లాడాలి. అత్త ఏమంటుందో? తన కోడలుగా ఉన్న నన్ను మరొకింటికి కోడలుగా పంపడానికి ఒప్పుకుంటారా? తన మనవళ్లను మరొకరికి బిడ్డలుగా పంపడానికి ఆవిడ ఒప్పుకుంటుందా అని రకరకాల ఆలోచనలతో సురేఖ బుర్ర తిరిగిపోతుంది. సురేఖనే చూస్తున్న కళ్యాణ్ ఆమె ఎటు తేల్చుకోలేక సతమతపడడం గమనించి తన చుట్టూ చెయ్యి వేసి భుజం పట్టుకుంటూ, నువ్వు నిదానంగా అన్నీ ఆలోచించుకుని చెప్పు. ఇప్పటికిప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, పద అంటూ ఆమెని కారు దగ్గరకు తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ అలా జంటగా వస్తుంటే కార్ సైడ్ మిర్రర్ నుంచి చూస్తున్న రుద్ర పెదవుల మీదకి స్మైల్ వచ్చింది. నిజంగా మీరిద్దరూ చూడచక్కని జంటగా చాలా బాగున్నారు. మీరు ఎప్పటికీ ఇలాగే జంటగా కొనసాగాలంటే అక్కతో నేను కూడా మాట్లాడి తన మనసులో ఉన్న భయాల్ని సందేహాల్ని పోగొట్టి పెళ్లి కొప్పించాలి అనుకున్నాడు రుద్ర. కారెక్కాక కన్యాన్ని ఇంటికొస్తారా అని అడిగాడు రుద్ర. వస్తున్నా రుద్ర, నీతో మాట్లాడాలని కళ్యాణ్ చెప్పగానే సురేఖ టెన్షన్ పడింది. కళ్యాణ్ రుద్రతో ఏం మాట్లాడతాడో అని ఆమె భయం. రుద్ర సరే అంటూ తలూపి కార్ స్టార్ట్ చేశాడు. శివానీని రెస్ట్ తీసుకోమని వరం వంటంతా చేసింది. సుబ్బు బయట పనంటే కూరగాయలు తేవడం, గార్డెన్ చూడడం, అలాగే ఈవినింగ్ టైంలో ప్రతాప్ గారిని వాకింగ్ చేయించి ఆయనని జాగ్రత్తగా చూసుకోవడం అతని పని. వరంని చూసి ఈవిడ చాలా నమ్మకస్తురాల్లా ఉంది, నా గుట్టు కనిపెడుతుందా అని కాస్త టెన్షన్ పడింది రెజీనా. ఏ అమ్మాయి అంది పనాపి ఎటో ఆలోచిస్తున్న రెజీనాని చూసిన వరం. ఉలిక్కిపడి చూసిన ఆమెని అనుమానంగా చూస్తూ, నువ్వు కొత్తగా పనికొచ్చావని మా అమ్మాయి గారు చెప్పారు, నీ వాలకం చూస్తే పనిచేసేదానిలా లేవే అంటూ తన చుట్టూ తిరుగుతూ డౌట్ పడింది వరం. అయ్యో అలా ఏం లేదండి, నేను అన్ని పనులు చేయగలను అంటూ కంగారుగా చెప్పింది రెజీనా. అట్టాగా, ఏది ఇప్పుడు పైకి వెళ్ళి మెట్లన్నీ నీట్గా మాప్ వేసిరా చూస్తాను నీ పనితనం అంది వరం. ఆ మాటకి రెజీనా షాక్ అయ్యి, అదేంటి ఉదయం వేశారుగా అంది. అవును వేశారు, ఇప్పుడు నీకు ఆ పనొచ్చా రాదా అని నాకు తెలియాలి కాబట్టి మరోసారి మాప్ వేయి, ఆ మెట్లేమీ అరిగిపోవు అంటూ ఆర్డర్ వేసింది వరం. ఇదేంటి ఇదేదో ఓనర్ అయినట్టు బిల్డప్ ఇస్తుంది అని లోపల వరంని తిట్టుకుంటున్న రెజీనాని డౌట్గా చూస్తూ, ఏంటి లేటు అంది వరం కోపంగా. వెళ్తున్నా అంటూ మాప్ వేయడానికి వెళ్ళింది రెజీనా. బన్నీ రావడమే ఎగురుకుంటూ పైకి వెళ్ళి అప్పుడే మాఫ్ చేసిన మెట్ల మీద తన అడుగుల ముద్రలు పడేలా చేశాడు. కానీ వరం కావాలనే రెజీనాని టార్గెట్ చేసి ఆ అడుగులని చూపిస్తూ, ఏ అమ్మాయి ఇదేనా నీ పనితనం అంటూ వెటకారంగా అడిగింది. అయ్యో నేను నీట్గానే చేశానండి అంటూ అయోమయంగా ఆ మరకల్ని చూసింది రెజీనా. నువ్వెంత నీట్గా చేశావో కనబడుతుంది కానీ వెళ్ళు అంటూ చిరాగ్గా మొహం పెట్టిన వరం పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికని వెళ్ళింది. ఇదేంటివిడా నా మీద ఇలా పని కట్టుకుని టార్గెట్ చేస్తుంది, నేనిక్కడ నా పని అయ్యి వెళ్లే ముందు దీనికి కూడా మంచి లెసన్ చెప్పిపోతాను అని పళ్ళు నూరుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది రెజీనా. వరం నాకీ అటుకుల మిక్చర్ వద్దు, నాకు లడ్డూ కావాలి అని యాటిట్యూడ్గా ఆర్డర్ వేశాడు బన్నీ. అరే మా బుల్లబ్బాయి గారి ముక్క ముందే చెప్తే ఈ పాటికి చేసి తెచ్చేదాన్ని కదా, ఇప్పుడే చేసుకొస్తాను అంటూ నవ్వుతూ బన్నీ బుగ్గలు పునికి ముద్దు పెట్టిన వరం చేతి వేళ్లతో మెటికలు విరిచి, అచ్చు మా రుద్రబాబు నోట్లో నుండి ఊడిపడ్డాడు మా బుల్లబ్బాయి అంటూ మురుసుకుంది వరం. వరమాంటీ అని శివాని సీరియస్గా చూస్తూ, వాడిని నువ్వు కూడా గారాబం చేసి చెడగొట్టుకు కన్నయ్య, ఇప్పుడు వీటిని తిను, కావాలంటే రేపు నువ్వు అడిగిన లడ్డూ చేస్తుంది, ఇప్పటికిప్పుడు నువ్వు అడిగినవన్నీ కాళ్ళ దగ్గరకు రావాలని చూడకు, అదంతా మంచి హ్యాబిట్ కాదు అని కాస్త సీరియస్గా చెప్పింది శివాని. మమ్మ అంటూ గారంగా ఆమె ఒడిలో చేరి, నువ్వు కోపంగా ఉండకూడదంట, లోపలున్న నా చెల్లి కూడా ఇలా యాంగ్రీ బర్డ్లా అవుతుందంట అంటూ అమ్మకి మస్కాలు వేయడానికి ట్రై చేశాడు బన్నీ. ఎవరు చెప్పారంట అంటూ కొడుకు గారాలకి
కోపం పోయి మురిసిపోతూ అడిగింది శివాని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.